హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 60 యూనిట్స్. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతనిచ్చారు? 60 అని ఇచ్చారు. పెరిమీటర్ 34 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? డయాగోనల్. ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ 60 అని ఇచ్చారు. పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంతని ఇచ్చారు? 34, 2/17. ఇక్కడ మనం షార్ట్ కట్ మెథడ్ అంటే గెస్ చేయాలి. లెంత్ని బ్రెడ్త్ని గెస్ చేయాలి. లెంత్ బ్రెడ్త్ అంటే 2 నెంబర్స్. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, యాడ్ చేస్తే 17 వస్తుంది. 60 ఎక్కడ వస్తుంది? 1 ఇంటూ 60, 2 ఇంటూ 30, 4 ఇంటూ 15, 12 ఇంటూ 5. 12 ఇంటూ 5 ఎంత? 60. 12 ఇంటూ 5 రాయాలి. ఎందుకంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు? 17 రావాలి. యాడ్ చేస్తే 17 రావాలా, మల్టిప్లై చేస్తే 60 రావాలి. అంటే లెంత్ 12, బ్రెడ్త్ 5. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? డయాగనల్. డయాగనల్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎల్ వాల్యూ 12, 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 12 స్క్వేర్ 144, 5 స్క్వేర్ 25. 144 ప్లస్ 25 169. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ పెరిమీటర్ టు లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. లెంత్ రేషియో 5:1 అని ఇచ్చారు. నెక్స్ట్ దీన్ని ఏమనుకోవచ్చు? 5x 1x అనుకోవచ్చు. అంటే లెంత్ ఏమవుతుంది? 1x అవుతుంది. లెంత్ వచ్చి 1x. ఇప్పుడు బ్రెడ్త్ ఎంత అవుతుందో కనుక్కుందాం. 2 ఇంటూ ఎల్ అంటే 1x, బ్రెడ్త్ తెలియదు కదా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 5xకి ఈక్వల్ అవుతుంది. x ప్లస్ బి. 5x/2 అంటే 2.5x. అంటే బి వాల్యూ 2.5x మైనస్ ఎక్స్ అంటే 1.5x. ఇక్కడ ఏరియా ఇచ్చారు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ వచ్చి x, బ్రెడ్త్ వచ్చి 1.5x. ఏరియా 216 అని ఇచ్చారు. ఇక్కడ మనం లెంత్ కనుక్కోవాలి. 1.5 అంటే 3/2 అని రాయొచ్చు. 3/2 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 216. 3 7s 3 2s. x square is equal to 144. 2 into 72 144. x value 12. Length ante 1x. 1 into 12 12. Answer first option. Answer last option. Next question. How many students have height more than 151? 151 కన్నా ఎక్కువ అంటే 152, 153, 154, 155. లెస్ దెన్ 156 అన్నారా అంటే ఏమొస్తాయి? 154, 155, నెక్స్ట్ 152, 153. ఎంతమంది స్టూడెంట్స్ కౌంట్ చేయండి. 5 + 12 17. 17 + 4 21. 21 + 10 31. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a plus b√2 whole square is equal to 19 plus 6√2. ఫస్ట్ స్క్వేరింగ్ చేయండి. a plus b whole square ఫార్ములా a square plus b square plus 2ab. a square plus b square plus 2ab is equal to 19 plus 6√2. ఇక్కడ మనం a వాల్యూ కనుక్కుందాం. a square √2 whole square అంటే 2. 2b plus 2ab √2 is equal to 19 plus
19 ప్లస్ 6 రూట్ 2. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపేర్ చేస్తే రూట్ 2 రూట్ 2. 2ab అంటే ఏమని రాయొచ్చు మనం 6 అని రాయొచ్చు. 2ab అంటే 6 అని రాయొచ్చు. 2 3s అంటే ab వాల్యూ 3. నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ వస్తుంది. రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2b స్క్వేర్. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకు 3 వచ్చింది. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఉండే వాటిలో అన్నిటికన్నా చిన్న ఆప్షన్ని ఫస్ట్ వెరిఫై చేద్దాం. ఏ వాల్యూ 1 అని తీసుకుందాం. ఏ వాల్యూ 1 అయితే బి వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. చెక్ చేయండి సాటిస్ఫై అవుతుందో లేదా. ఏ వాల్యూ 1 బి వాల్యూ 3 ప్లస్ 2 ఏబి వాల్యూ 3. నెక్స్ట్ 3 స్క్వేర్ 9. 9 into 2 18. 18 plus 1 19. 2 into 3 6. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఏ వాల్యూ 1, బి వాల్యూ అడిగితే 3. స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 1800. పై చార్ట్ విత్ డిగ్రీస్ ఇచ్చారు. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. అడ్మిషన్ విత్డ్రాల్ ఎంత ఎన్ని డిగ్రీస్ 24 డిగ్రీస్. నెక్స్ట్ హిందీ వచ్చి 87 డిగ్రీస్. ఇంగ్లీష్ వచ్చి 72 డిగ్రీస్. సైకాలజీ 51 డిగ్రీస్. మ్యాథ్స్ వచ్చి 60 డిగ్రీస్. మ్యాథ్స్ వచ్చి 60 డిగ్రీస్. జాగ్రఫీ 27. పొలిటికల్ సైన్స్ 12 డిగ్రీస్. హిస్టరీ 9 డిగ్రీస్. మాస్ కమ్యూనికేషన్ 18 డిగ్రీస్. ఇక్కడ ఏమడిగారు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ మ్యాథ్స్ ఇన్ ద కాలేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిగ్రీ ఇచ్చి వాల్యూ అడిగితే ఎలా కనుక్కోవాలంటే టీటా బై 360 ఇంటూ టోటల్. ఇక్కడ మనం మ్యాథ్స్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. మ్యాథ్స్ అంటే ఎన్ని డిగ్రీస్ 60 డిగ్రీస్. 60 బై 360 టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 1800. 60 ones 66. 6 3s అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ వెయిట్ ఇన్ కేజీ ఆఫ్ 5 వర్కర్స్. 5 వర్కర్స్ యొక్క వెయిట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా యావరేజ్ వెయిట్. యావరేజ్ వెయిట్ అంటే అన్నిటినీ యాడ్ చేసి బై 5 చేయాలి. యాడ్ చేస్తే ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ యాడ్ చేసి బై 5 చేయాలి. యాడ్ చేద్దాం. 10s యాడ్ చేద్దాం. 60 ప్లస్ 50 110, 180, 230, 290. ఇక్కడ 5 అంటే 10. 290 ప్లస్ 10 300. 560s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. షార్ట్ కట్ మెథడ్ అంటే ఉండే వెయిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. 50, 55, 60, 65, 70. మీరు గమనిస్తే నెంబర్స్ అంతా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ప్రతిసారి ఎంత యాడ్ అవుతుంది 5 యాడ్ అవుతుంది. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ ఎంత 60. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రెక్టాంగిల్ హ్యాస్ లెంత్ 3 meters మోర్ దెన్ విడ్త్. లెంత్ వచ్చి బ్రెడ్త్ కన్నా ఎంత ఎక్కువ 3. పెరిమీటర్ అంటే 2 into L plus B ఈజ్ ఈక్వల్ టు ఏరియా అంటే L into B. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ద ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ డయాగనల్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం డయాగనల్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. ఎల్ అంటే ఏమని రాయొచ్చు మనం B+3 అని రాయొచ్చు. 2 into L అంటే B+3 అని రాయొచ్చు. L అంటే మనం B+3 అని రాయొచ్చు. సాల్వ్ చేద్దాం. 2 into B. ఫస్ట్ B plus B 2B. 2B into 2 4B. 2 into 3 6. B into B B square plus 3B. B square minus B. 3B minus 4B అంటే minus B minus 6. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సాల్వ్ చేద్దాం. ఎలా చేయాలో చూడండి. మైనస్ బిని ఏమని రాయొచ్చు అంటే -3B + 2B అని రాయొచ్చు. -3 + 2 అంటే -1 అని. బిని కామన్ తీయండి.
బి ఇంటూ బి మైనస్ 3, 2ని కామన్ తీస్తే 2 ఇంటూ బి మైనస్ 3, బి మైనస్ 3 బి మైనస్ 3 కామన్ ఇంటూ బి ప్లస్ 2. కంపేర్ చేస్తే బి వాల్యూ ఎంత 3, ఇక్కడ బి వాల్యూ -2 వస్తుంది. బి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, కానీ బ్రెడ్త్ మైనస్ ఉన్నది కాబట్టి ఆ వాల్యూని తీసుకో. బ్రెడ్త్ 3 అంటే లెంత్ ఏమవుతుంది 3 + 3 6. ఇక్కడ ఏం కనుక్కోవాలా డయాగనల్. డయాగనల్ అంటే √L² + B². L వాల్యూ 6, 6² B వాల్యూ 3, 36 + 9 అంటే 45. మనకు ఆల్రెడీ తెలుసు √36 అంటే 6, √49 అంటే 7. ఆన్సర్ వచ్చి 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ క్వశ్చన్లో ఏమడిగారు ఇంటిగ్రల్ పార్ట్ అడిగారు, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 6, సెకండ్ ఆప్షన్. సెమీ సర్కిల్ ఆఫ్ ఏరియా 1250 5 cm². ఇక్కడ చూడండి ఒక సెమీ సర్కిల్ ఉంది, అది రెక్టాంగిల్లో ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఇది రెక్టాంగిల్లో సెమీ సర్కిల్ వచ్చి ఇన్స్క్రైబ్ అయ్యింది. నెక్స్ట్ దీన్ని ఏమంటాం రేడియస్. సెమీ సర్కిల్కి రేడియస్ అవుతుంది, అదే రెక్టాంగిల్కి ఏమవుతుంది బ్రెడ్త్ అవుతుంది. దీన్ని బట్టి R = B అని రాయొచ్చు. నెక్స్ట్ లెంత్, దీన్ని R అంటాం కదా, రేడియస్ ఇది కూడా R. ఇప్పుడు లెంత్ అంటే ఏమొస్తుంది 2R వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా వచ్చి πr²/2. ఏరియా ఎంతనిచ్చారు 1250 π క్యాన్సర్. R² = 1250 × 2 అంటే 2500. అంటే R వాల్యూ √2500 అంటే ఎంత వస్తుంది 50 వస్తుంది. R వాల్యూ 50 అంటే బ్రెడ్త్ కూడా ఎంత 50, ఎందుకంటే బ్రెడ్త్ రేడియస్ సేమ్. లెంత్ వచ్చి 2 × 50 అంటే 100. ఇక్కడ ఏరియా కనుక్కోవాలి. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 100, బ్రెడ్త్ 50. 100 × 50 అంటే 5000 cm². ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ యాంగిల్. చూడండి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటే ఫస్ట్ యాంగిల్ సెకండ్ యాంగిల్ సమ్ వచ్చి దేనికి ఈక్వల్ థర్డ్ యాంగిల్కి ఈక్వల్. ఇక్కడ ఏం కనుక్కోవాలా థర్డ్ యాంగిల్ కనుక్కోవాలి. మనకు తెలుసు కదా ఫస్ట్ యాంగిల్ ప్లస్ సెకండ్ యాంగిల్ ప్లస్ థర్డ్ యాంగిల్ దేనికి ఈక్వల్ 180. ఎందుకంటే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చి 180 degrees. F + S ఏమని రాయొచ్చు మనం T అని రాయొచ్చు. T + T 180, 2T = 180 degrees, 290s అంటే థర్డ్ యాంగిల్ వచ్చి 90 degrees. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ బకెట్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:1. బకెట్లో మిల్క్ వాటర్ ఏ రేషియోలో మిక్స్ అయిపోయినాయి 2:1. ఇఫ్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈస్ 1:2. ఇప్పుడు రేషియో 1:2 అయింది. ఇలా అయ్యేదానికి మనం ఏం చేసాం వాటర్ యాడ్ చేసాం. ఎంత యాడ్ చేసామో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఎంత వాటర్ యాడ్ చేసామో కనుక్కోవాలి. చూడండి ఇక్కడ మనం మిల్క్ని యాడ్ చేయలేదు, వాటర్ని యాడ్ చేసాం. కాబట్టి మిల్క్ ఎలా ఉండాలా సేమ్గా ఉండాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా ఏముండాలా 2 ఉండాలి. అంటే 2తో మల్టిప్లై చేయండి. 2 × 1 2, 2 × 2 4. మీరు గమనిస్తే మిల్క్ సేమ్గా ఉంది. వాటర్ ఎంత యాడ్ చేసాం 3 parts. స్టార్టింగ్లో బకెట్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 3 parts. 2 + 1 అంటే 3. ఇక్కడ 3 parts ఉన్నాయి, ఇక్కడ 3 parts యాడ్ చేసాం. అంటే వాటర్ ఎంత యాడ్ చేయాలా 1 bucket. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
greatest number of 4 digits which is divisible by 15, 20, 25 and 45. Divisible by అంటే LCM కనుక్కోవాలి. 15, 20, 25, 45. LCM కనుక్కుందాం. 45. 5తో చేయండి. 5 ones, 5 threes, 5 fours, 5 fives, 5 nines. 3తో క్యాన్సిల్ చేయండి. 3 threes. LCM అంటే మల్టిప్లై చేయాలి. 5 into 3, 15. 15 into 4, 60. 60 into 5, 300. 300 into 3, 900. LCM వచ్చి 900. కానీ ఇక్కడ ఏమడిగాడు? గ్రేటెస్ట్ 4 digit నెంబర్ అన్నారు. అంటే 900ని 11తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 9900. గ్రేటెస్ట్ 4 digit నెంబర్ అంటే ఏమొస్తుంది? 9900. Let n be greatest number such that when 1300, 4660, 6900 are divided by n, the remainder is same. రిమైండర్ సేమ్గా ఉండాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. రిమైండర్ సేమ్గా ఉండాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ డిఫరెన్స్లకి తీసుకోవాలి. 4660, 1300 తీసేస్తే 3360. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోండి. 6900, 4660. డిఫరెన్స్ 2240. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండే నెంబర్. రెండిట్లో కామన్గా ఏముంది? 1120. 1120 into 3 అంటే 3360. ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు? 1120 into 2. రెండిట్లో కామన్గా ఉండేదాన్ని ఏమంట? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ వచ్చి 1120. ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చి 1120. క్వశ్చన్లో ఏమడిగారు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే యాడ్ చేయాలి. 1 + 1 2, 2 + 2 4. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 45 ఇట్ లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 28. ఇలా ఇచ్చినప్పుడు రిమైండర్ ఎంత వస్తే నెంబర్ కూడా అంతే అనుకోండి. నెంబర్ ఎంత? 28. రిమైండర్ వెన్ సేమ్ నెంబర్ డివైడెడ్ బై 15. ఇక్కడ నెంబర్ 28 దేంతో డివైడ్ చేయాలా? 15. 15 ones 15 అంటే రిమైండర్ వచ్చి 13. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 36 అండ్ ఎన్. 2 నెంబర్స్ ఉన్నాయి, 36 n. హెచ్సిఎఫ్ వచ్చి 9, ఎల్సిఎం వచ్చి 180. ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 36 into n. ఎల్సిఎం వచ్చి 180, హెచ్సిఎఫ్ వచ్చి 9. క్యాన్సలేషన్ చేయండి. 18 10s, 18 2s, 2 5s. అంటే n వాల్యూ 5 into 9 45. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ 1.11, 21, 231, 2341, 2345. ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్స్ రిపీట్ కాలేదు. నెంబర్స్ రిపీట్ కాలేదంటే అదేమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. వాల్యూ ఆఫ్ √4 ఈజ్, √4 వాల్యూ అంటే 2. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎలక్షన్ క్యాండిడేట్ ఏ గాట్ 75% ఆఫ్ ద టోటల్ ఓట్స్. క్యాండిడేట్ ఏకి ఎంత పర్సెంట్ వచ్చింది? 75%. అంటే క్యాండిడేట్ బికి 25% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. 15% ఆఫ్ ద ఓట్స్ వేర్ ఇన్వాలిడ్. టోటల్ ఓటర్స్ వచ్చి 5,60,000. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఏకి ఎన్ని ఓట్స్ వచ్చాయో కనుక్కోవాలి. ఏకి వచ్చిన ఓట్స్ 75%. 15% ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ ఎంత పర్సెంట్? 85%. 85% వ్యాలిడ్. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ వచ్చి 5,60,000.
క్యాన్సలేషన్ చేద్దాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 75% అంటే 3/4 ఇంటూ 85 5600 4 ones 4 fours. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 3 into 14 42 4200 into 85. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 3,57,000 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ బై మిస్టేక్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 2/5. యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సింది 5/2, కానీ దేంతో మల్టిప్లై చేశాడు? 2/5. ఇలా చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? పర్సంటేజ్ ఎర్రర్. పర్సంటేజ్ ఎర్రర్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై కరెక్ట్ వాల్యూ. డిఫరెన్స్ బై కరెక్ట్ వాల్యూ. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 2/5 5/2. డిఫరెన్స్ కనుక్కుందాం. 5 into 2 2 into 2 4 5 into 5 25. 25లో 4 పోతే 21. డిఫరెన్స్ అంటే ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ అనే చెప్పాలి. డిఫరెన్స్ వచ్చి 21/10 వచ్చింది. కరెక్ట్ అంటే కరెక్ట్గా మనం దేంతో మల్టిప్లై చేయాలా? 5/2. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 21/10 ఇలా డివైడ్ చేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 5/2 బదులు 2/5 వస్తుంది. పర్సంటేజ్ కావాలి కదా. 10 into 5 50 52s. 21 2s 42 42 into 2 84 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్స్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి? 4:5. ఎక్స్ ఈజ్ మోర్ దెన్ జెడ్ బై 20%. ఎక్స్ వచ్చి జెడ్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ? 20% ఎక్కువ. నెక్స్ట్ ఎక్స్ని 400 అనుకుందాం, వైని ఏమనుకుందాం? 500 అనుకుందాం. నెక్స్ట్ ఇలా అనుకుంటే జెడ్ రాయాలంటే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మనం ఎనీ నెంబర్ 100%, జెడ్ 100% అయితే ఎక్స్ ఏమవుతుంది? 120% అవుతుంది. 100 + 20 120. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ని ఏమనుకుందామంటే 1200 అనుకుందాం. ఎక్స్ని 1200 అనుకుందాం. 120% కాబట్టి 1200 అనుకుందాం. జెడ్ని 100% కాబట్టి 1000 అనుకుందాం. నెక్స్ట్ ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి? 4:5. ఎక్స్ అంటే 1200. ఇప్పుడు వై ఏమవుతుంది? ఇంటూ 300. 5 into 300 1500. ఇక్కడ ఏమడిగారు? వై వచ్చి జెడ్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ? పర్సంటేజ్ మోర్ కావాలి అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. వైకి జెడ్కి డిఫరెన్స్ ఎంత? వై వచ్చి 1500, జెడ్ వచ్చి 1000. డిఫరెన్స్ 500. దెన్ తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? జెడ్. జెడ్ అంటే 1000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సల్. ఆన్సర్ 50%. నెక్స్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, x% of y. x% of y is equal to y% of z. y క్యాన్సల్, పర్సంటేజ్ క్యాన్సల్ అంటే x is equal to z. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ x articles is equal to selling price of y articles. నెక్స్ట్ ఆర్టికల్స్ రేషియో. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఆర్టికల్స్ రేషియో x:y. ప్రైస్ రేషియో అంటే రివర్స్ అవుతుంది. x:y కదా, y:x. ప్రాఫిట్ 25% అన్నారు. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 100 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 + 25 125. అంటే సెల్లింగ్ ప్రైస్ 125 అవుతుంది. ఇక్కడ ఎక్స్కి వైకి రేషియో అడిగారు. ఎక్స్కి వైకి. ఎక్స్ అంటే 125, వై అంటే 100. 25 5s 25 4s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బాట్ ఏ హార్స్
for certain amount and sold it at a loss of 8%. ఒక హార్స్ని కొని సేల్ చేశాడు, ఎంత పర్సెంట్ లాస్కి? 8%. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఎంత పర్సెంట్? 92%. ఒకవేళ అతను 1800 ఎక్కువకి సేల్ చేస్తే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 14.5%. ప్రాఫిట్ 14.5%. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 114.5%. ఇక్కడ మోర్ అంటే డిఫరెన్స్, 92కి 114.5, 92 డిఫరెన్స్ తీసుకోండి, 22.5. డిఫరెన్స్ వచ్చి 22.5%. ఇంత చేయకుండా డైరెక్ట్గా ఈ రెండు కూడా యాడ్ చేయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ 22.5%. సెల్లింగ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? 1800. ఇక్కడ ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కుంటాం. ఈ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. 22.5 ఏమని రాయొచ్చు? 45/2. పర్సంటేజ్ అంటే 1/100 ఈజ్ ఈక్వల్ టు 1800. నెక్స్ట్ 9 5s 9 2s 5 40s. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 2 into 100 200. 200 into 40 8000. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ల్యాప్టాప్ కాస్ట్ 27,000. కాస్ట్ ప్రైస్ వచ్చి 27,000. యూ హ్యావ్ టు పే 15% ఎక్స్ట్రా టు పర్చేస్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫ్ 2 years. చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చి 27,000. వారంటీ కోసం ఎంత పే చేయాలా? 15%. ఎనీ నెంబర్ 100%. 100% 27,000. 10% అంటే 2,700. 5% అంటే హాఫ్ కదా. 2,700లో హాఫ్ అంటే 1,350. అంటే ఇప్పుడు ల్యాప్టాప్ ఎంత కొన్నారు? 10 9 10 11 31,050 రూపీస్ కొన్నారు. కానీ ఫైనల్ కాస్ట్లో మనం జిఎస్టీ కూడా పే చేయాలి. జిఎస్టీ వచ్చి ఎంత పర్సెంట్? 6%. దీని మీద జిఎస్టీ పే చేస్తారు. 6% ఆఫ్ 31,050 రూపీస్. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి, 6 into 5 30. 6. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ వస్తాయి. అంటే జిఎస్టీ ఎంత పే చేస్తాం? 1863 రూపీస్. యాడ్ చేయండి, యాడ్ చేస్తే 32,913 రూపీస్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఇన్ లోయెస్ట్ టర్మ్స్ ఆఫ్ 4767. రేషియో కనుక్కోవాలి. 1123. ఇప్పుడు ఏ నెంబర్తో క్యాన్సల్ అవుతుందో చెప్పాలన్నా కూడా కష్టం కాబట్టి మనం అప్రాక్సిమేట్గా తీసుకుందాం. 3 digits కొట్టేయండి. 4/11. 4/11 అంటే ఎంత వస్తుంది? 4 1s 4 3s అప్రాక్సిమేట్లీ 1/3. 1/3 అంటే ఎంత పర్సెంట్? 1/3 అంటే 0.33. ఇక్కడ చూడండి, 3 1s 3 6. ఇక్కడ 1/3 వచ్చింది, ఇక్కడ 1/6 వచ్చింది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 3/13. 3 1s 3 4s రఫ్గా. ఇక్కడ 1/3 అంటే ఇక్కడ 1/4 వచ్చింది, కాబట్టి ఇది కూడా రాంగ్. 3 1s 3 9s అంటే ఇది కూడా రాంగ్. ఇది యాక్చువల్గా 1/3 కాదు, 4 1s 4 2s 8 30 కదా, 4 7s. 1/2.7. ఇక్కడ కూడా చూడండి, 3/7. 3 1s 3 2s 6 10 కదా, 3 3s రఫ్గా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇంకా డీటెయిల్డ్గా చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఇలా చేసుకుంటే తక్కువ టైంలో ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు. ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ బాడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 16/4 అంటే 4. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 4 into 2 అంటే 8. నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రం ఎలాగన్నా చేసుకోవచ్చు. 8లో 5 పోతే 3 3 + 1 అంటే 4. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా,
ఏ ఆప్షన్స్కి 4 వస్తుందో చెక్ చేసుకో. ఇక్కడ చూడండి 16 4 డివైడ్ అవ్వాలి. డివైడ్ అయ్యేలాగా ఏది ఉంది కన్వీనియంట్గా ఇది చూద్దాం ఫస్ట్. 16 డివైడెడ్ బై 4 అంటే 4. 4 ఇంటూ 2 అంటే 8. 8లో 5 పోతే 3. 3 + 1 4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 3√5 ప్లస్ √125 డివైడెడ్ బై √80 ప్లస్ 6√5. 125ని ఏమని రాయొచ్చు? 25 ఇంటూ 5 అని రాయొచ్చు. 80ని మనం 16 ఇంటూ 5 అని రాయొచ్చు. నెక్స్ట్ √5ని కామన్ తీసేయండి. 3 ప్లస్ √25 అంటే 5. నెక్స్ట్ √5ని కామన్ తీసేయండి. √16 అంటే 4. 4 + 6. √5 క్యాన్సర్. 3 + 5 8. 8/10. 2 4s 2 5s. 4/5 అంటే p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాం? రేషనల్ నెంబర్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఈ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇన్ 10 సక్సెసివ్ అవర్స్. సక్సెసివ్ అవర్స్ అంటే ఫస్ట్ 1 అవర్కి స్పీడ్ a1, నెక్స్ట్ 1 అవర్కి స్పీడ్ a2, నెక్స్ట్ 1 అవర్కి స్పీడ్ a3. ఇక్కడ టైం సేమ్. టైం సేమ్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ స్పీడ్స్. టైం సేమ్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. యావరేజ్ అంటే మీన్ అని. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రామ్ ఈజ్ అట్ ఏ. రామ్ అనే అతను ఎక్కడ ఉన్నాడు? ఏ అనే పాయింట్ దగ్గర ఎవరున్నాడు? రామ్. బి అనే పాయింట్ దగ్గర శ్యామ్ ఉన్నారు. దే ప్రొసీడ్ టువార్డ్స్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తారు. రామ్ టేక్ 2 hours టు రీచ్ బి అండ్ శ్యామ్ టేక్స్ 8 hours టు రీచ్ ఏ. చూడండి రామ్ వచ్చి బిని రీచ్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? 2 hours. నెక్స్ట్ శ్యామ్కి ఏ రీచ్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? 8 hours. రామ్ స్పీడ్ ఎంతనిచ్చారు? 40 kmph. రామ్ స్పీడ్ 40 kmph. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? శ్యామ్ స్పీడ్ కనుక్కోవాలి. దానికి షార్ట్ కట్ ఉంది. రాము శ్యామ్ స్పీడ్స్ రేషియో ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ శ్యామ్ టైం రాయండి. రామ్ స్పీడ్ కావాలంటే ఫస్ట్ టైం రాయాలా? శ్యామ్ టైం. నెక్స్ట్ రామ్ టైం. 2 4s. రాము శ్యామ్ స్పీడ్స్ ఏ రేషియోలో ఉంటాయి? √4 అంటే 2. 2/1. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? శ్యామ్ స్పీడ్ కనుక్కోవాలి. R = 2s. రామ్ స్పీడ్ వచ్చి 40. శ్యామ్ స్పీడ్ ఏమవుతుంది? 20 అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ బాయ్ డస్ 1/4 ఆఫ్ ద వర్క్ డన్ బై మ్యాన్ ఇన్ సేమ్ టైం. అంటే మీనింగ్ ఏమంటే బాయ్ వచ్చి 1 యూనిట్ చేస్తే మ్యాన్ వచ్చి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు? 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ మీద ఫోకస్ చేద్దాం. 15 men ఎన్ని డేస్లో చేస్తారు? 17 days. సేమ్ అదే వర్క్ని ఇప్పుడు ఏం చేయాలంటే 3 men ఆర్ రీప్లేస్డ్ బై 3 boys అన్నారు. 15 menలో 3 men వెళ్ళిపోతే 12 men ఉంటారు. 12 men ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు కదా. నెక్స్ట్ 15 menలో 3 men వెళ్ళిపోయారు, 3 boys యాడ్ అయ్యారు. వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు కాబట్టి x డేస్ అనుకుందాం. ఇక్కడ మనం x కనుక్కోవాలి. మెన్ 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 4. కాబట్టి 4తో మల్టిప్లై చేస్తాడు. నెక్స్ట్ మెన్ వచ్చి 1 డేకి 4 యూనిట్స్ చేస్తాడు. బాయ్స్ వచ్చి 1 డేకి 1 యూనిట్ చేస్తారు. 15 × 4 × 17 12 4s 48. 48 ఒక 3 అంటే 51. 51x. 17 1s 17 3s 3 5s. 4 × 5 అంటే 20.
అంటే ఆన్సర్ 20 డేస్.